ఆడపిల్లలపై ఎవరైనా చేయి వెయ్యాలంటే భయపడేలా చేస్తానని ఆ పార్టీ అధినేత స్టేజ్ల మీద మైకులు పగిలేలా స్పీచ్లు దంచేస్తాడు. ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తెచ్చేస్తా, కాలు కాలు కీలు కీలు విరిచేస్తా, తాట తీసేస్తా అని పోనకాలు వచ్చినట్లుగా ఊగిపోతాడు. కట్ చేస్తే సొంత పార్టీ నేతల రాసలీలపై మాత్రం ఆయన పన్నెత్తి మాట్లాడరు. కానీ జాగ్రత్తగా ఉండాలంటూ ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ గబ్బులేపుతున్నారు. ఏపీలో కూటమి నేతల అరాచకాలకు అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీడీపీ జనసేన నేతలు పోటీలు పడి మరీ మహిళల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిర్వాకమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఏడాదిన్నర కాలంగా ఆమెను శారీరకంగా వేధించాడు. 5 సార్లు అబార్షన్ సైతం చేయించాడు. తన మాట వినకపోతే ఆమె 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానంటూ బెదిరించి మరీ తన కామవాంఛ తీర్చుకున్నాడు. నగ్నంగా వీడియో కాల్స్ చేసి తరచూ ఆమెను వేధిస్తూ తన అవసరం తీర్చుకున్నాడు. అయితే వేధింపులు ఇక తాళలేక బాధితురాలు శ్రీధర్ రాసలీలను వీడియో కాల్స్ ను ఆధారాలతో సహా బయటపెట్టింది. జనసేన నేత కీచక పర్వం బయటపడడంతో పాటు బాధితురాలు తనకు జరిగిన కష్టాన్ని నష్టాన్ని బయటకొచ్చి చెప్పుకోవడంతో రాసలీలల వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించాయి. జనసేన ఎమ్మెల్యే బాగోతం బట్టబయలైనప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నేతలు బాధితురాలికి న్యాయం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీధర్ వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం బాధితురాలు జనసేన పార్టీని ఆశ్రయించింది. ఆమెకు అండగా ఉండాల్సిన జనసేన నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేను సేవ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీన తమ పార్టీ నేతలను అప్రమత్తంగా ఉండాలంటూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. జనసేన పార్టీ కూడా తనకు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో బాధితురాలు శ్రీధర్ రాసలీలల్ని బయటపెట్టేసింది. దీంతో జనసేన పార్టీ డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని తెరపైకి తెచ్చింది. జనసేన నేతలు టి శివశంకర్, రమాదేవి, టీసీ వరుణలతో ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజుల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది జనసేన పార్టీ. ఓ దళిత మహిళ జీవితంతో ఆటలాడుకున్న ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఓ కమిటీని వేసి పవన్ కళ్యాణ్ చేతులు దులిపేసుకున్నారు. ఆడపిల్లకు కష్టమొస్తే ఆకాశంలో ఉన్న క్షణాల్లో వాలిపోతానని పదే పదే డబ్బాలు కొట్టే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే కారణంగా ఓ మహిళకు జరిగిన అన్యాయంపై మాత్రం నోరు మెదపడానికి కూడా ముందుకు రాలేదు. మీ పార్టీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ఢిల్లీలో మీడియా అడగ్గానే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తప్పించుకుని పవన్ పారిపోయారు. ఇదిలా ఉంటే దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం కనీసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళా ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు కూడా పెట్టలేదు. ఇదిలా ఉంటే బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. ఈ నెల 26న బాధితురాలు ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 2 రోజులైనప్పటికీ జనసేనకు చెందిన ఎమ్మెల్యే కావడంతో ఆమె ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.